ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని టీడీపీ పశ్చిమ గోదావరి జిల్లా ఎలక్షన్ పరిశీలకురాలు తోట సీతామహాలక్ష్మి అన్నారు. ఏలూరులోని టీడీపీ బటేటి చంటి క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలవడం ఖాయమని ఆమె అన్నారు. వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై ప్రజలకు నమ్మకం పోయిందని గన్ని వీరాంజనేయులు విమర్శించారు. జగన్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా కూటమి విజయం ఖాయమని బటేటి చంటి అన్నారు. పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలంటే మనం అందరం పని చేయాలి. ఒక కూటమి అభ్యర్థి, జనసేన అభ్యర్థిగా ఉన్న కూటమి అభ్యర్థిని మనం నెగ్గించుకోవాలని ప్రతి ఒక్కళ్ళు కూడా మేము చూస్తున్నాం. ఉమ్మడి జిల్లాలో ప్రతి ఒక్కళ్ళు మమేకమై పనిచేస్తున్నారు. దాదాపు మన అందరం కూడా అలాగే మన ఏలూరులో కూడా చంటి గారు పడేడు బుజ్జి తర్వాత చంటి గారు వచ్చారు. ఆయన తప్పనిసరిగా మంచి మెజార్టీ ఇచ్చి, అదేవిధంగా అక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉన్న కొత్త మహేష్ గారికి కూడా మంచి మెజార్టీ ఇచ్చి, అలాగే 7 నియోజకవర్గాలనే చెప్పారు ఆయన, మా జిల్లా అధ్యక్షులు పార్లమెంట్. కానీ 15 ఎందుకంటే 15 గతంలో నెగ్గాం మనం జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో. అలాగే 15 కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన క్యాండిడేట్లు కావచ్చు, మంచి మెజార్టీతో నెగ్గి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి మేమందరం కూడా గిఫ్ట్ ఇవ్వాలని మేమందరం కూడా అనుకుంటున్నాం. తప్పనిసరిగా మంచి మెజార్టీ ఇచ్చి నాయకులందరినీ, క్యాండిడేట్లు ఎవరైతే వాళ్ళందరికీ కూడా అందరూ సపోర్ట్ చేసి ప్రతి ఒక్క కార్యకర్త ఇందులో మమేకమై పనిచేసి పార్టీని బ్రహ్మాండంగా ఈ రోజున ఉమ్మడి జిల్లాలో నెగ్గించుకుంటామని, అలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఏదైతే మేనిఫెస్టో నిన్న రిలీజ్ చేశారో, చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసినప్పుడు 6 నెలల ముందు ప్రజల పట్ల బాధ్యత వహించి ప్రజల మేలు కోరి సూపర్ 6 పథకాలను పెట్టి ప్రజలకు ఏ విధంగా మేలు కోరుతుంది అనేది ప్రతి ఒక్కటి కూడా వివరించడం జరిగింది. ప్రతి ఒక్కటి పేదవాడి కాడి నుంచి ప్రతి ఒక్కరు కూడా మధ్యతరగతి వరకు ఏ విధమైన మేలు జరుగుద్ది అనేది, దాంట్లో ప్రతి ఒక్కరికి ఏ పథకం వస్తుంది అనేది ప్రతి ఒక్కటి కూడా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఇప్పుడు అన్నిసార్లు 6 నెలల నుంచి మా మేనిఫెస్టో వచ్చినప్పటికీ కూడా, మరి 6 నెలల నుంచి ఆలోచించుకున్నప్పటికీ కూడా ఏదో అమూల్ బాయ్ లాగా నేను మేటే నొక్కుతాను, నేను అప్పే తెస్తాను, ప్రజలు ఈ విధంగానే ఉన్నిస్తానని మళ్ళీ అదే మేనిఫెస్టో, పాత చింతకాయ పచ్చడిలాగా చెప్పాడంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పటికి ఎక్కడికి తీసుకెళ్లాడు, రేపొద్దున కూడా ఇంకెక్కడికో తీసుకెళ్తానికి వాళ్ళు దోచుకోవడానికే కానీ మేనిఫెస్టో ప్రజలకు అవసరం లేదు, ప్రజల పట్ల మాకు బాధ్యత ఏమి లేదు అనేది చెప్పడం జరిగింది. మరి ఆ మేనిఫెస్టో నిన్న మా చంద్రబాబు నాయుడు గారు 6 కొడితే ఈయన డెక్అవుట్ అయిపోయాడు అనేది ప్రజలందరూ కూడా చూశారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు విశ్వసించరు. రేపు రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీకి ఓటు వేయడానికి ఎవరు సిద్ధం